ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాలు అంటే 11, 12, 13, 14 తర్వాత 6వ అధ్యాయము 1వ వచనం 1 అంటే 2 కలిసి ఉన్నాయి చదువుకున్నాం. ఇందును గూర్చి నేను చెప్పబడినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠమున ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినువారు కారు. మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్యము విషయములలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించును. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తే, పౌలు ఎందుకంటున్నాడో కానీ ఇంటే ఏదో నీకు ఇందుని గురించి మేము చెప్పబడిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. ఎన్నో సంగతులు ఉన్నాయి కానీ విశదపరచుట కష్టం. అంటే కొంతమందికి కొన్ని విషయాలు వినడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ మాట ముందే ఇంట్రడక్షన్లో చెప్తున్నాడు. ఆ పేర ఇంట్రడక్షన్లో అంటే వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. చెప్పాల్సిన ఎన్నో ఉన్నప్పటికీ కూడా వినడము బద్ధకమైనప్పుడు చెప్పడం చాలా కష్టం. ఇక్కడ 2 విషయాలు నేను సింపుల్గా చెప్పాలనుకుంటున్నా. ఒకటి, శిష్యులు. ఇంకా మన పరిస్థితి ఇంతకాలమైనా కూడా, ఎంత ఇదైనా కూడా కొంతమంది ఏ విధంగా ఉంటారంటే శిశువు లాంటి వాళ్ళే. కొంతమంది ఎంత వయసు వచ్చినా కూడా అదే పరిస్థితిలో ఉంటారు. అంటే ఒక చెట్టు కానీ కొన్ని చెట్లు ఉంటాయి, వాటిని ఒక దాంట్లో పెట్టి పెరగకుండా కొంత మరుగుజ్జ చెట్టు లాగా తయారు చేస్తాం. కలకత్తాలో మదర్ తెరీసా ఆశ్రయంలో కొంతమంది పిల్లలు ఉన్నారు. 35 సంవత్సరాలు అయినా కూడా దాదాపుగా 2 సంవత్సరాల వయస్సు లాగా అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ గ్రోత్ ఉండదు. వాళ్ళు ఉన్నది ఎప్పుడు పిల్లల్లాగానే ఉంటారు. పిల్లల్లాగానే ఉన్న పరిస్థితులలో వాళ్ళకెప్పుడు గట్టి ఆహారం వాళ్ళు భుజించలేరు, కానీ పాలు మాత్రమే వాళ్ళకి ఇస్తారు. అది శిష్యుల యొక్క అది. ఇంకొకటి, ఎప్పుడైతే ఆ పిల్లతనాన్ని మనం వదలమో అప్పుడు పరిస్థితి ఏముంటుంది, పిల్లల పరిస్థితి ఏముంటుంది. పిల్లలు ఎక్కడైనా కూడా ఒక దగ్గర వేస్తే కొద్దిసేపు మంచిగా ఉంటారు, తర్వాత గొడవలు చేస్తూ ఉంటారు. ఇది నాది, అన్ని ఆట వస్తువులు ఇచ్చినా అది ఇచ్చినా కూడా అలా ఈ వస్తువు నాది, అది నాది, ఇది నాది అని లాక్కోవడం. ముందు బాగానే ఆడుకుంటారు, కానీ తర్వాత అంత అల్లరి చేస్తూ ఉంటారు. ఇది నాది, అది నాది. మళ్ళీ లేకపోతే బిగిర పట్టుకొని ఏడవడము, లేకపోతే అరవడము, కొట్లాడడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల లక్షణం అది. పిల్లలు ఎప్పుడు
ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోకుండా, లేకపోతే ఎందుకు అనంటే వాళ్ళు తగిన ఆహారం తింటలేరు కాబట్టి వాళ్ళు పాలు తాగుకుంటూ చిన్న వాళ్ళ ఆ శరీర తత్వాన్ని బట్టి అంటే శిష్యులుగానే ఒక చిన్న పిల్లల్లాగానే ఉంటున్నారు. పిల్లల్లాంటి లక్షణాలే కలిగి ఉంటున్నారు. పిల్లల లక్షణాలు ఏంటంటే ఎప్పుడు కొట్లాడడం, మెచ్యూరిటీ లేకపోవడం, అంటే మంచి చెడులు తెలియకపోవడం, ఏది తెలియదు, కొట్లాడుతున్నారు, నాది అంటున్నారు, కొందరు గట్టి కొడతారు, కొందరు ఇది కడతారు, కానీ ఏదైనా కూడా మొత్తం మీద డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. అంటే అలాగే మన సంఘాలలో కూడా చాలామంది మెచ్యూరిటీ లేక, చాలామంది పిల్లతనమే చూపిస్తున్నారు. శిష్యులే మీరు ఇంతవరకే బోధించవలసిన వారుగా, కానీ మీరు ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నారు అని అంటున్నారు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎదుగుతలేరు. ఇంకా పాలు అంటే అటువంటి పరిస్థితిలో కొంత క్రైస్తవులు విశ్వాసులు ఉండి గొడవలు, ఇబ్బందులు, అల్లర్లు ఇలాంటి చేసేది ఎవరంటే పిల్లతనం ఉన్నప్పుడు. కానీ దేవుని చిత్తం ఏంటంటే పసితనం నుండి పడుచువాడుగా పెరగాల. పసితనంలోనే ఉండడం కాదు, అంటే మన ఏమంటారు, ఒక వయసు రావాలా, మంచి వయసు వచ్చిన వాడుగా ఉండాలా అనేది దేవుని చిత్తం. అంటే ఎందుకు అనంటే వయసు వచ్చిన వాడు అభ్యాసం చేత మేలు కీడును వివేచించును, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. ఒకటి ఇక్కడ మేలు కీడును వివేచించును. బలమైన వారు అంటే వయసు వచ్చిన వాళ్ళు పసితనాన్ని వదలాల, మంచి బాగా పడుచువాడు కావాలి, యవనస్తుడు కావాలి. యవనస్తుడు అయినప్పుడు ఆ వయసు ఎలాంటిది అని అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మంచి చెడులు అంటే ఇక్కడ కీడులు, మేలు కీడులు వివేచించును. ఇంగ్లీష్లో అంటా ఉంటారు డిజర్నింగ్ హార్ట్. సొలొమోన్ రాజు దేవుణ్ణి అడిగింది ఏంటంటే, లార్డ్ గివ్ మీ డిజర్నింగ్ హార్ట్. నాకు ఏది అవసరం లేదు, ఏ పెద్ద ఐశ్వర్యం అవసరం లేదు, కానీ నాకు మాత్రము ఈ ఇశ్రాయేలు ప్రజలను పాలించడానికి, నడిపించడానికి, లేకపోతే వారికి న్యాయం తీర్చడానికి నాకు కావాల్సిన జ్ఞానాన్ని, వివేచన నాకు దయచేయండి. డిజర్నింగ్ హార్ట్, విజ్డమ్, డిజర్నింగ్ హార్ట్ అని అంటారు. అంటే కీడేందో మేలేందో తెలుసుకోవాల్సిన వారై ఉండాలి. ఎప్పుడైతే మేలు కీడు లేకపోతే మంచి చెడును గుర్తించరో అక్కడే గొడవలు జరుగుతూ ఉంటాయి, అక్కడే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనంటే మంచి ఆహారమును అనంటే మంచి ఆహారం అనంటే మంచి దేవుని వాక్యం అనే ఆహారాన్ని మంచిగా భుజించి బాగా డైజెషన్ చేసుకొని చదివి మెడిటేషన్ చేసి గ్రహించి దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు ప్రతి మనుషుడు అది మేల, అది కీడ, ఇది మంచి, అది చెడు అనే గ్రహింపు ఉంటుంది. వాస్తవంగా మనం గమనిస్తే ఏముంటుందంటే ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ చదవకుండా మెడిటేషన్ చేయకుండా ఆ జ్ఞానం, ఆ వివేచన లేని వాళ్ళు మరి అనేకమైన ఇబ్బందులు వాళ్ళే కాకుండా తనకు తాను ఇబ్బందులు కాకుండా ఇంకొకరిని కూడా ఇబ్బందులలో పెడతారు. ఎందుకంటే మేలు కీడు ఎప్పుడైతే గ్రహించరో చూడడానికి వాళ్ళు కూడా వయసు వచ్చిన వాళ్ళే ఉంటారు, కానీ వివేచన జ్ఞానం లేదు. మేలు కీడును గమనించే వివేచన వారికి లేనప్పుడు
ఇవన్నీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ అంటే సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు. సాధకం అని అంటే మెచ్యూరిటీ, బాగా ఎక్సర్సైజ్ చేసి బాగా, అంటే సాధకం అంటే మళ్ళీ 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 చదవడమో, లేకపోతే మళ్ళా ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ మళ్ళీ చేయడమో, ఏదైనా కూడా మళ్ళీ మళ్ళీ చేయడం సాధకం. ఏదైనా ప్రాక్టీస్ చేయడం సాధకం చేయడం. సాధకం, సాధక, సాధన అని అంటారు. సాధకము లేకపోతే సిద్ధి, సిద్ధి చేయబడింది. ఇలాంటిది ఏంటంటే పరిపక్వత, పూర్తిగా పరిపక్వతలో ఉండడం. అప్పుడే అటువంటి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును. అంటే జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. మనకు తెలుసు మనిషికున్న జ్ఞానేంద్రియాలు. ఏం చేయాలనో కళ్ళతో చూసినప్పుడు కానీ, చెవులతో విన్నప్పుడు కానీ, నోరుతోని మాట్లాడినప్పుడు కానీ, మరి వాసన చూసినప్పుడు కానీ, ఏది మంచిది ఏది చెడ్డది గ్రహింపు కలిగి ఉంటారు. ఏది మంచిదానికి వెళ్దామా, చెడ్డదానికి వెళ్దాం. మరి క్రీస్తునందు ఎవరైతే పరిపక్వత కలిగి ఉంటారో, నిన్న సహోదరుడు మైకల్ మంచి వివరణ చెప్పారు. క్రీస్తు మనలను పునరుత్థానం ద్వారా ఒక నూతన వ్యక్తిగా మనలను తయారు చేసింది. మనం కీడు చూసినప్పుడు కీడును వైపు వెళ్ళకుండా మేలు వైపు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే వివేచన జ్ఞానం మనకు కావాలి. పసితనాన్ని వదలాలా, పడుచువాడుగా కావాలా, లేకపోతే మంచి యవనస్తుడిగా కావాలా అనేదే దేవుని చిత్తం. పసితనం నుండి అనేకమైన అల్లర్లు, లేకపోతే గ్రహింపు లేని మరి ఇబ్బందులు. ఎందుకంటే వాళ్ళు పసితనాన్ని వదలాల. ఎంతకాలం మనం క్రీస్తు సంఘంలోనికి విశ్వాసులుగా క్రీస్తు రక్తం ద్వారా మనము మన పాపం నుండి విమోచించబడి మరి దేవుని పిల్లలుగా మనం తీర్చబడినాం. మరి దేవుని పిల్లలుగా తీర్చబడినప్పుడు దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలో, దేవుని చిత్తానుసారంగా ఉండాలంటే వాక్యాన్ని మనం బాగా చదవాలి. అంతకు మించిన ఆహారం మనకు లేదు. ఆత్మీయ రీతిగా మనం చూస్తే మనకు దేవుని వాక్యమే ఆహారం. 6వ అధ్యాయంలో కూడా ఒకటి ఉంటుంది. మొదటి వచనం చదువుతున్నా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపములను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయకుండా, మరల అటువంటి పునాది వేయకుండా క్రీస్తును గూర్చిన క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులగుటకు సాగిపోవుదము. ఇవన్నీ కొన్నిసార్లు మనం ఎన్నో అనవసరమైన ఆలోచనలు మనం ఆలోచించడం అంత మంచిది కాదు. కానీ ఒక గ్రహింపు వచ్చిన తర్వాత వేటిని విడిచిపెట్టాలనో, వేటిని దూరం చేయాలనో వాటిని దూరం చేసి పసితనాన్ని వదిలి పడుచువాడుగా బలపడి సంపూర్ణంగా సాగిపోవాలనేది దేవుని చిత్తం. నేను ఆ రెఫరెన్స్లు చెప్తే మళ్ళీ పెద్ద ప్రీచింగ్ అవుతుంది. ఇది డివోషన్ కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నా. పసితనాన్ని వదలాలా, పడుచువాడుగా ఉండి మంచి మేలుకీడులను గ్రహించేవాడుగా కావాలా. ఇదంతా ఎప్పుడైతే మేలుకీడును గ్రహిస్తారో సంపూర్ణంగా సాగిపోవాలనేది దేవుని చిత్తం. మన జీవితం సంపూర్ణం కావాలా, క్రీస్తు స్వరూపంలోనికి రావాలా. సంపూర్ణత గురించి ఎన్నో వచనాలు ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే దానికి ఇదే ఉండదు.
సంపూర్ణత. దేవుని చిత్తం ఏంటంటే మనం పరిపూర్ణులుగా ఉండి సాగిపోవాల. పరిపూర్ణత అనే ఒక ఫుల్ మూన్ డే అంటారు. అందులో కొంచెం కూడా తక్కువ ఉండదు. మంచి రౌండ్ ఉంటుంది. అప్పుడే దాన్ని పౌర్ణమి అని అంటారు. దేవుని చిత్తం కూడా మన మన జీవితాలు కూడా మరి ఇవన్నీ గ్రహించి మనం సంపూర్ణులగుటకు సాగిపోవాలా. అదే దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇటువంటి గ్రహింపిచ్చి మనలను తన చిత్తానుసారంగా పసితనాన్ని వదిలి పడుచువాడుగా మంచి ఆహారం మేల్కీళ్లను గ్రహించి సంపూర్ణులుగా సాగిపోవుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.